మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆస్తిక మహాశయులందరికీ కూడా ఈరోజు అత్యంత సుదినం. మన దేశం లోపల, రాష్ట్రం లోపల, మొత్తం భూమండలం అంతైనా కూడా సుభిక్షంగా ఉండాలి. సకాలం లోపల వర్షాలు సమృద్ధిగా కురిసి ఈ భూమిపైన నివసిస్తున్నటువంటి సమస్తమైనటువంటి జంతుజాలం అంతైనా కూడా ఆనందదాయకంగా, ఎలాంటి కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా పాడి పంటలతో జీవించాలనేటువంటి ఉద్దేశంతో లోక కళ్యాణార్థం కోసం కూడా మన స్థానిక ఈ చంద్రశేఖర స్వామి వారి గద్దె, పెద్దంబట్ల వారి గద్దె అని కూడా అంటారు. దాదాపు నిన్నటి రోజున ఉదయం 6 గంటలకి ఇక్కడ వేద బ్రాహ్మణోత్తములందరూ కూడా కలిసి పవిత్రమైనటువంటి గోదావరి జలాల సేకరణ, దానితో ఈ యొక్క కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. గోదావరి జలాలు తీసుకొచ్చిన తర్వాత 8 గంటల నుంచి మహాన్యాస పఠనం చేయడం. ఎందుకంటే నారుద్రో రుద్రమర్చయేదని చెప్పబడుతూ ఉన్నటువంటిది. మొదట మనము ఆ రుద్రుణ్ణి ఆవాహన చేసుకున్న తర్వాతనే మనము రుద్రుణ్ణి అర్చించాలి అని, అందుకోసం మహాన్యాస పఠనంతో కార్యక్రమాన్ని ప్రారంభించి, ఇది పాళీల వారీగా ప్రతి ఒక పాళీ ఒక 2 గంటల సేపు నిరంతరాయంగా కూడా అహోరాత్రాలు ఈ యొక్క రుద్రాభిషేకం కార్యక్రమం అనేటువంటిది చేయడం జరిగింది. నికామేన పర్జన్యో వర్షతు ఫలిన్యో నవోషధయ పశ్యంతాం యోగక్షేమో నఃకల్పతామని. మరి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ మనకు కావలసినటువంటి ఈ సుఖ సంపదలు కానీ, అదేవిధంగా శివుడు అభిషేక ప్రియ శివ అని, అభిషేకం చేతనే చాలా ఆనందించినటువంటి వాడు గనక ఆ శివుణ్ణి ప్రసన్నం చేసుకొని మరి మంచి వృష్టి ద్వారా ఈ లోకమంతానే కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమము, ఇదంతా కూడా స్వచ్ఛందంగా జరిగినటువంటి కార్యక్రమం. ఇక్కడ గ్రామం లోపల ఉన్నటువంటి ఈ పట్టణంలో, ధర్మపురి పట్టణం లోపల ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం నిరంతరాయంగా కూడా నిన్న మొదలైనటువంటి ఈ యొక్క అభిషేక కార్యక్రమము ఈరోజు 10 గంటలకి ముగిసింది. ఆ తర్వాత స్వామి యొక్క అనుగ్రహం పొందడం కోసం ఈ అన్న పూజ కార్యక్రమం అటువంటిది కూడా ఒక విశేషమైనటువంటి కార్యక్రమం. అలాంటి కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఆ తర్వాత మహాహారతి, మహా మంత్రపుష్పంతో ఈ యొక్క కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత ఇప్పుడు బ్రాహ్మణోత్తములందరూ కూడా ఈ యొక్క కార్యక్రమ పరిసమాప్తి కోసం అవబృత స్నానాన్ని ఆచరించడానికి అందరం కూడా, ఇది ఇక్కడ ఈ ప్రాంతం లోపల ఇది గోపాల కాలు అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ అందరూ కూడా ఒక లయబద్ధంగా భజనలు చేస్తూ ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ అవబృత స్నాన కార్యక్రమం కూడా ఇప్పుడు కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమం చేత ఈ అహోరాత్ర సంతధార అనేటువంటి అభిషేక కార్యక్రమం కూడా ముగుస్తుంది కనుక మరి అందరికీ ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలని మరోసారి కూడా కోరుకుంటూ, హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఆపాతానభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతైః హస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచ భాసమాన భుజంగైః కంఠే కాళాః కపర్దాః కలిత శశికళాశ్చండకోదండహస్తాః త్ర్యక్షా రుద్రాక్షమాలాः సులలిత వపుషః శాంభవా మూర్తిభేదాః రుద్రా శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవానః ప్రయచ్చంతు సౌఖ్యం. రుద్రుడు శివుడికి మరొక పేరు. రుద్రుడు అనేటటువంటి వాడిని సంతోషపెట్టడానికి చేసేదే రుద్రం. రుద్రం అంటే ఏంది? రుత్ హేతు ద్రావయతీతి రుద్రం అని. ఏదైతే మనకు బాధ కలుగుతుందో ఆ బాధ యొక్క కారణాన్ని తీసివేసేటటువంటి వాడు రుద్రుడు. భగవంతుడి యొక్క లీలలో ఈ విశ్వాన్నంతా సృష్టించి చక్కగా బతకండి అని ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో ఆ ప్రకృతి యొక్క ధర్మాన్ని మనం వ్యతిరేకం చేస్తూ ఆ ప్రకృతిని ఎప్పుడైతే మనము ఆ ప్రకృతి మాతను ఎప్పుడైతే మనం తక్కువ చూస్తామో అప్పుడు భగవంతుడు ప్రకోపించి కొన్ని క్షామాల్ని కలుగజేస్తాడు. ఉదాహరణకి వృష్టి అంటే వర్షాన్ని కురిపించడం అని. ఈ వృష్టి తగ్గినప్పుడు సకల ప్రాణులన్నీ కూడా
మనకు బాధపడుతూ ఉంటాయి. ప్రపంచంలో దేనైనా కృత్రిమంగా మనం తయారు చేయవచ్చును, కానీ స్వచ్ఛమైన గాలిని, స్వచ్ఛమైన నీటిని ఎలాంటి ల్యాబ్లలో కూడా తయారు చేయడానికి లేదు. కాబట్టి అలాంటి నీటికి ఎప్పుడైతే మనం దూరం అవుతూ ఉంటామో, అది మళ్ళీ మనకు కావాల్సింది మేఘ రూపంలో మనకు జలాన్ని ఇచ్చేటటువంటి భగవంతుడి యొక్క ఆశీర్వచనంతో రావాలి తప్ప వేరే ఏది కాదు. అలాంటి సందర్భంలో ఆ పౌరాణిక గాథల లోపల ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు దేవతలందరూ కూడా వెళ్ళి శివుణ్ణి ప్రార్థించినప్పుడు ఈ సంతతధార అభిషేకం అనేటటువంటిది ఒకటి చేయండి, దాని ద్వారా మీ అందరికి కూడా సుభిక్షం జరుగుతుంది అని ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణ అగ్రహారాలన్నీ కూడా ఎప్పుడైతే ఇలాంటి క్షామం కలుగుతుందో ఆ బ్రాహ్మణ అగ్రహారాలలో అన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ధర్మపురి ప్రాచీనమైనటువంటి అగ్రహారం, ఋషులు మునులు నెలకొల్పినటువంటి ప్రదేశం ఇది. ఆ సందర్భం లోపల ఆ ప్రహతంగా వస్తున్నటువంటి సంతతధార అభిషేకాన్ని కూడా మన దగ్గర చేయడం జరుగుతున్నది. ఎప్పుడైతే మనకు నీటి క్షామం ఏర్పడుతుందో ఆ సందర్భంలో ఈ సంతతధార అభిషేకం అనేటటువంటిది చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలోనే నిన్న మన చంద్రశేఖర స్వామి ధర్మపురి పెద్దంబట్ల వారి గద్దె అనేటటువంటి దాని మీద ఉదయం ప్రారంభమై దాదాపు 24 గంటల సేపు ప్రతి 2 గంటలకు ఒక బ్యాచ్ తరఫున కూర్చొని రుద్రాన్ని 24 గంటలు నిరంతరాయంగా కొనసాగిస్తూ ఇవాళ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. కొద్దిసేపట్లో బ్రాహ్మణోత్తములంతా గోదావరికి వెళ్ళి ఆ గోదావరి స్నానం చేసి భగవంతుడిని ప్రార్థిస్తూ మళ్ళీ ఈ ప్రదేశానికి చేరుకుంటారు. తర్వాత అన్నదానం సమృద్ధిగా జరుగుతుంది. దీన్ని చూసి సంతోషించి నిన్నటి వరకు బాగా ఎండలు కొట్టినటువంటి ఈ ప్రదేశం నిన్న రాత్రి నుంచి చల్లగా జల్లుబడుతూ చల్లబడ్డది. బహుశా ఈ ఫలితం కూడా మనకు వెంటనే కనబడుతుందని భగవంతుడిని ఆశిస్తూ సువృష్టి కలిగి ప్రపంచంలోని ప్రాణులందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతూ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్యః, పృథివీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః.